వికాస జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. విద్యార్థులపై లైంగిక వేధింపులకి పాల్పడుతూ అనుచితంగా ప్రవర్తించారని స్కూల్ వద్ద తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భద్రతకు పూర్తి హామీ కల్పించాలని విద్యాశాఖ అధికారులను కోరారు. చిన్న పిల్లలకి ఎక్కడ గిల్లేస్తున్నాయి, అక్కడ పెట్టి అక్కడ చేయలేస్తున్నారు. చిన్న పిల్లలు ఆడపిల్లలు కదా, అక్కడ పెట్టి అక్కడ చిన్న పిల్లలు గిల్లేస్తున్నారు సార్. గిల్లేస్తున్నారు చిన్న పిల్లలు. మీరేం చేసుకున్నా నాకు నష్టం లేదు. నేనైతే మీరు కంప్లైంట్ ఇచ్చి నేను చచ్చిపోతాను. ఈ విషయంలో మీరు ఎవరికి ఫిర్యాదు చేయలేదమ్మా? చేశాను, చెప్పాను, టీచర్స్ చెప్పాను, వాళ్ళ వైఫ్కి చెప్పాను ఏం తప్పు చేశానని. పిల్లలు హెరాస్ చేశారని మీకు చెప్పినందుకు మీరేం రియాక్షన్ తీసుకున్నారంటే ఆవిడ అంటే తను మెంటల్గా ఉన్నాడండి ఎక్కడ ఉంచుకోవాలి, ఇంట్లో ఉంచుకోవాలి. అంతేగాని స్కూల్కి పంపించి పిల్లల మీద నోరులేని పిల్లల మీద ప్రాబ్లం చేయాల్సిన పని ఏం పట్టింది? నేను ఈ స్కూల్కి వచ్చి పిల్లలు జాయిన్ అయ్యి 3 years అవుతుంది. కానీ సార్ వచ్చిన కాంచి అయితే నాకు ఆ సార్ పద్ధతి కానీ ఏది కూడా నాకు నచ్చట్లేదు. ఈ పిల్లలనే కాదు నా పిల్లలు అయితే చాలా ఇబ్బందిగా భయంకరంగా భయపెట్టాడు. ఎక్కడ పడితే అక్కడ గిల్లడం. నేను అందరి ముందులో చెప్పుకోకూడదు, దాని చెస్ట్ మీద ఎలా పడితే అక్కడ గిల్లాడు. నేను ఒప్పుకోను. అతను కానీ ఈ స్కూల్లో ఉంటే మళ్ళీ నేను ఒప్పుకోను. ఈ పిల్లలే కాదు చాలా మంది పిల్లలు కూడా హెరాస్ చేశారు. అతను సెలవు అడగడం కోసం వెళ్ళాను సార్. ఈవినింగ్ 3:15 ఈ టైంకి సెలవు అడగడం కోసం వెళ్తే ఆయన మీకు అసలు సెలవు ఇవ్వనుకోండి, అసలు అస్తమానం మీరు సెలవు మనిషి మీద వేసి కొట్టడానికి ఇచ్చేసారు సార్. చేయబట్టి వస్తే మీరెవరిని అనుకోవడానికి మీకు నాకేంటి ఇది ఎందుకు సెలవు ఎవరు? అసలు నేను హైర్ అథారిటీ చూసుకుని నీకు నచ్చిన పని చేసుకో, ఎంఈఓకి చెప్పుకుంటావో డిఈఓకి చెప్పుకుంటావో నీకు నచ్చిన పని చేసుకుని అన్నారు సార్. అదే విషయమే మేడం గారికి వెళ్ళి కంప్లైంట్ చేసామండి. ఎంఈఓ గారికి వెళ్ళి కంప్లైంట్ చేసిన తర్వాత ఎంఈఓ 1 or 2 వచ్చారు సార్. వచ్చి సార్కి ఏదో ఇచ్చేసి చెప్పింది. ఎంపీపీ స్కూల్ సరిపల్లి అండి. చాలా దురదృష్టకరం ఇక్కడ జరుగుతున్న విషయాలు. ఒక సంవత్సరంలో ఇక్కడ హెచ్ఎం చేంజ్ చేయడం జరిగింది. కొత్తగా ఆయన హెచ్ఎం గాజువాక నుంచి రావడం జరిగిందండి. వచ్చిన దగ్గర నుంచి కూడా ఈయన పేరు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇంకో విషయం అయితే ఈయన ఫిజికల్గా కూడా హ్యాండిక్యాప్డ్. రోజు కూడా ఆఫ్ హ్యాండ్తో స్కూల్కి వస్తారు. ఇది హెచ్చరించాం కూడా. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను అక్షర భారతి ట్రస్ట్ నుంచి ఇక్కడ ఈ స్కూల్ నేను ఎప్పుడు కూడా మా పర్యవేక్షణలో ఉంటుంటుంది. ఎన్నిసార్లు చెప్పినా ఈయన ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు అన్నిటికంటే దురదృష్టకరం ఏంటంటే ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో ఆడపిల్లల్ని మిస్బిహేవ్ చేయడం అనేది ఎక్కడో మేము విన్నాం. ఇప్పుడు ఈరోజు ఈ దుస్థితి ఇక్కడే మా దగ్గర రావడం చాలా విచారకరంగా భావిస్తున్నాం. సైకలాజికల్ గా కూడా ఈయన ఏదో కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు దీనికి